పెద్ద ఒక ఇష్యూ, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. భారతదేశం మొత్తం ఎంతో బాధపడుతుంది సార్. ఈవెన్ నాలాంటి ఒక శ్రోత, నాలాంటి శ్రోతలు ఎంతోమంది ఉన్నారు. నేను ఒక శ్రోత గురించి చెప్తా సార్ మీకు. ఏఆర్ రెహమాన్ సాంగ్ వినటం కోసం, ఏఆర్ రెహమాన్ కచేరీలో డైరెక్ట్గా చూడటం కోసం తన బైక్ తాకట్టు పెట్టి, అతను 80,000 రూపాయల టికెట్ అంట, అలాంటి టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసిన వ్యక్తి రాత్రి ఫోన్ చేస్తా ఏడ్చాడు సార్. ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు చేస్తాడు అతను జనవరి 6వ తారీఖున. అలాంటి వ్యక్తి ఏంటన్నా ఏఆర్ రెహమాన్ ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు మన భారతదేశం గురించి, ఒక విక్టిమ్ కార్డు వాడుతుంటే నాలాంటి, నేను సద్బ్రాహ్మణుణ్ణి, ఆయన ఎవరో కూడా మాకు అసలు కులంతో సంబంధం ఉంది ఒక సంగీతానికి అని చెప్పి బాధపడుతుంటే ఐ రియలీ హర్ట్ సార్. ఎంత బాధ అంటే మాకు కూడా ఏఆర్ రెహమానా ఇంకోటి అనేది మాకెలా తెలిసింది సార్, పాట కదా మనకి అది. అలాంటిది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఏంటి స్టేట్మెంట్? ఇప్పుడు ఆయనకి పాటలు తగ్గటానికి కారణం ఏఆర్ రెహమాన్ అనే పేరు, తాను మైనారిటీ కాబట్టి అతనికి పాటలు రావట్లేదు భారతదేశంలో, బాలీవుడ్ వాళ్ళు ముఖ్యంగా నన్ను దూరం పెట్టేశారనేది ఆయన స్టేట్మెంట్. ఇది ఎక్కడ చెప్పాడు సార్? బీబీసీ న్యూస్ వాళ్ళకి చెప్పాడు. ఎంత దారుణం సార్ అది. అంటే ఎంత బాధపడి ఉన్నాడో తెలియదు, అది ఎక్కడో బయట పెట్టుంటాడు. మనసులో ఉన్నది ఎంతకాలం లోపల పెట్టుకుంటాడు ఎవరన్నా. ఆ బాధలో ఏదైనా చెప్పు బయటికి అని వెలిపించుంటాడేమో, కానీ అతని ఇంటెన్షన్ బట్టి అది కాదు. నాకు తెలిసి ఈస్ వెరీ వెరీ, అంటే మనుషుల మీద గౌరవం కానీ, కళ మీద, వాడికి వృత్తి మీద 24 గంటలు మ్యూజిక్ 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 మ్యూజిక్. కరెక్టే. అండ్ ఈ ప్రేస్ అల్లా, అల్లా అంటే ఎప్పుడు అల్లా అల్లా అల్లా. అంత దైవభక్తి, అంత సంగీతం మీద భక్తి ఇంత ఉన్న వ్యక్తి నేను చూశాను తనలో. అంత ఇది ఎప్పుడు రెహమాన్ అయిన తర్వాత నేను చెప్పాను. రోజా సినిమా రిలీజ్ అయిన తర్వాత రెహమాన్గా అప్పుడు నేను తను మింగిల్ అవటం అప్పుడు నేను చూశాను. అతని నేచర్ ఎప్పుడు మారలేదు. ముందు నుండి నేను ప్రతిసారి చెప్తున్నాను, మా రెహమాన్ అప్పుడు ఎలాగ ఉన్నాడో, చిన్నప్పుడు నా దగ్గర వాంచలాగి ఎలా వచ్చాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు అని. నేను సియాటిల్లో షోకి వెళ్ళాను. తను సియాటిల్, నేను మా డాక్టర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాటి షో జరిగింది. నేను కమ్యూనికేట్ ఇమ్మీడియట్ నాకు పాసెస్ పంపించాను. ఇది సెంటర్లో మిడిల్లో. ఆ రోజు షో అవ్వగానే తను, రంజిత్ బరో, తర్వాత మిగతా బేస్ గిటారిస్ట్ అమ్మాయి జాని, వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ లేచి నిలబడి నాకు హగ్ ఇచ్చి, నా అన్న, నేను నా బిగినింగ్ డేస్ నేను ఎంకరేజ్ చేసిన వ్యక్తి అని అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సియాటిల్లో గ్రూప్లో. ఆ రోజు నేను అప్పుడు చెప్పాను అన్నమాట, నా రెహమాన్ ఎప్పుడు అలాగే ఉంటాడు, అసలు ఒక్క 1% మార్పు లేదు వాళ్ళు. ఎంత ఆస్కార్ అవార్డు వచ్చి ఇన్ని సినిమాలు ఎంత పేరు వచ్చినా కూడా ఎక్కడ తనేది చూపించుకోలేదు. అటువంటిది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎక్కడ బాధపడ్డాడు, ఎందుకు వీళ్ళంతా లూజ్ అయ్యాడని నాకు అదే బాధ వేస్తుంది. కానీ భారతదేశం అంతా ఫీల్ అవుతున్నారు సార్ ఈ రోజున. ఒక మాట అన్నాడు, గత 8 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఒక పవర్ చేంజ్ వచ్చింది, ఒక పవర్ షిఫ్ట్ వల్ల నాకు మైనార్టీ కాబట్టి నాకు పాటలు రావట్లేదని. వాడికి ఎందుకు ఆ కర్మే కాదుగా, కోట్లు సంపాదిస్తున్నాడు. బాలీవుడ్ ఒక చిన్న తురకవాడికి ఎందుకు అడిగి బాలీవుడ్ గురించి ఆయన అలా మాట్లాడడం ఏంటి? అసలు మీకు విషయం తెలుసు, అసలు బాలీవుడ్కి ఏఆర్ రెహమాన్ అనేవాడు లేకపోతే నో బాలీవుడ్. ఈ రోజు బాలీవుడ్ తెలుసా, వాళ్ళు ఒకటే మ్యూజిక్ అమ్మా. నౌషాద్ గారు ఏం చేశారో, ఆ తర్వాత శంకర్ జయకిషన్ గారు, తర్వాత మదన్ మోహన్ గారు, ఈ ఎస్డి బర్మన్ గారు, ఆర్డి బర్మన్ గారు, ఇదే ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్. రెహమాన్ వచ్చి మొత్తం ప్లేట్ తిప్పాడు. ఎక్కడ రంగీలా నుండి, రంగీలా మ్యూజిక్ తర్వాత మొత్తం బాలీవుడ్ ట్రెండ్ మారిపోయింది. కంప్లీట్లీ చేంజ్ బాలీవుడ్. అటువంటి చేంజ్ ఆఫ్ మ్యూజిక్ చేసింది, ట్రెండ్ సెట్ చేసింది ఏఆర్ రెహమాన్. కరెక్టే. కానీ ఇప్పుడు దానికి ఒక విక్టిమ్ కార్డు వాడటం అనేది నిజంగా అన్యాయం అనిపించింది సార్. ఒక జర్నలిస్ట్గా, ఒక శ్రోతగా, ఒక ఇండియన్గా, ఒక భారతీయుడిగా గర్వపడతా ఉండే ఒకడిగా, ఒక హైందవుడిగా, నిజంగా సనాతన ధర్మం గురించి కానీ ఆయన ఎన్ని పాటలు చేశారు సార్, ఎంత గొప్పగా మాట్లాడే వ్యక్తే కాదు అతను. సార్ మీరు కావాలంటే ఈ షో అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి చెక్ చేయండి, శివ నువ్వు చెప్పింది నిజమని చెప్పి. మీరు చెప్తే నేను ఎందుకు నమ్మను? అదేంటమ్మా, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ యువర్. అది కాదు, ఆయన ఎప్పుడు అలా మాట్లాడుతాను, చాలా నెమ్మదస్తుడు. ఎందుకు ఎక్కడ హర్ట్ అయ్యాడు? ఇప్పుడు ఎవరికన్నా మనసులో బాధని వెలిపించుకోవటంలో ఓపెన్గా అంటే తప్పులేదు. అది ఈ రకంగా చెప్పడం అదే నాకు బాధ వేస్తుంది, ఇలాగెందుకు అనేసి.
అది 4 గోడల మధ్యలో మాట్లాడుకునే విషయం మీడియాలో నువ్వు 4 గోడల మధ్యలో కదా, మన దేశంలో అయినా మాట్లాడు. దేశం బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడటం అంటే ఒక పవర్ షిఫ్ట్ అయిందంటే బీజేపీ అక్కడ గవర్నమెంట్లో ఉండటం వల్ల నాకు అవకాశాలు తగ్గినాయని చెప్తున్నాడా? అంటే ఎలాగా, అంటే ఎలా చూడాలి దీన్ని? అవకాశం తగ్గటం ఏంటి రెహమాన్కి? అదే తను కావాలి వెయిట్ చేసి క్యూలో ఉన్నారు అక్కడ. అవును, వెయిట్ చేస్తున్నారు. బట్ ఈయన టయానికి ఇవ్వడనేది ఒక కంప్లైంట్, అది ఎప్పుడు నుండో ఉంది. ఫోన్లు ఎత్తడనేది ఒక కంప్లైంట్. చాలా ఇప్పుడు అట్లా అనుకుంటే సౌత్ ఇండియాలో ఈ మధ్యలో 200 మిలియన్లు వచ్చిన చిక్రీ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పెద్ద సినిమాకి ఏఆర్ రెహమాన్. ఇలాంటి వాడు ఎక్కడికో వెళ్ళి మన దేశాన్ని తక్కువ చేస్తా మాట్లాడతా, అతనికి అవకాశాలు తగ్గినాయని మాట్లాడతాం అనేది మీలాంటి ఒక సంగీత విద్వాంసుడికి ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ కాదు. ఎందుకు స్లిప్ అయ్యటం నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఆయన అలా మాట్లాడు, వేరే విషయాలు ఏది మాట్లాడు. తన గురించి మాట్లాడతాడు, ప్రొఫెషన్ గురించి మాట్లాడతాడు, అప్పుడప్పుడు దేశం గురించి నేను భారతదేశానికి అంకితం అంటే అలా పాజిటివ్గానే మాట్లాడడం విన్నాను. కానీ ఇది ఎప్పుడు వినలేదు. ఎందుకు అలా స్లిప్ అయ్యాడు? పర్టికులర్గా నాకు పలానా ఈ 10 ఏళ్లలో అనేది పర్టికులర్గా మెన్షన్ చేయటం వల్ల ఇది టోటల్ బీజేపీకి అంటుకుంది. బీజేపీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఏఆర్ రెహమాన్కి మేము ఎన్ని పాటలు ఇచ్చాం, అసలు ఆయన మైనార్టీ అని ఆయన అనుకుంటున్నాడు, కానీ మేము ఎవరు అనుకోలేదు. సంగీతానికి మైనార్టీలు ఏంటమ్మా? ఏమా ఎలాగొచ్చాం మేమంతా ఇండస్ట్రీలో. చెన్నైలో పర్టికులర్ చెప్తున్నాం, ఇక్కడ హైదరాబాద్ వదిలేసాయి. చెన్నైలో అసలు ఎవరికి ఏమీ తెలియదు. కరెక్ట్. పని శివ బాగా కొడతాడమ్మా, శివకి డబ్బులు ఇచ్చి వాయించండి. కోటి బాగా చేస్తాడమ్మా, ఇంతే. ఇక శివ ఏంటి, కోటి ఏంటి, ఎవ్వరికి ఏమీ తెలియదు, అవసరం లేదు. అలాగుండేది చెన్నైలో. అదే మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అక్కడ నుండి పెరిగి వచ్చిన మేము. తను కూడా అక్కడ పెరిగిన మనిషి. ఎందుకు ఇలా స్లిప్ అయ్యాడు? ఎందుకు ఏంటో ఏమైనా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా? ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా మీకున్న స్థాయి ఏంటి? మీరు ఒక ఎరా చూశారు, ఒక ఎరా అద్భుతంగా నడుపుతున్నారు. ఇలాంటి మీరు అలా మాట్లాడటం అనేది ఎంతమందిని హర్ట్ చేస్తుంది? మీ పాటలు చూస్తూ పెరిగిన వాళ్ళు ఎలాగ చేస్తారు? అసలు షో అంటే యూత్. అసలు సియాటిల్లో చూశాను, అమెరికాలో అంత క్రౌడ్ వస్తారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక ఎరీనా లాగా ఉంది చుట్టూ. ఓ మై గాడ్, నేను తిరిగి చూస్తే అందరూ ఫోన్ లైట్స్ తోటి ఉంటే కళ్ళు చెదిరిపోయింది. అవునవును, ఆ ఇమేజ్ ఉంది సార్. స్టిల్ ఏఆర్ రెహమాన్ అంత క్రేజ్ ఉంది ఆయనకి యూత్లో, అన్ని జనరేషన్. సరే, వందే మాత్రం కానీ ఎంత గొప్పగా చేశాడు. భారతదేశానికి ఒక వేరే లెవెల్ తీసుకుని పెట్టించాడు ఆ పాటలు, వందే మాత్రం సాంగ్స్. కానీ మనం 100 అద్భుతాలు చేసినా కూడా ఎవరు వ్యతిరేకించరు. కానీ నోరు అదుపులో ఉండి కరెక్ట్గా లేకపోతే మాత్రం మొత్తం దేశం అంతా వ్యతిరేకిస్తారు. మటుకు చాలా తప్పు. అది బీబీసీలో చెప్పడం, ఇప్పుడు మామూలు మన ఇద్దరు మాట్లాడటం చెప్పడం అది వేరు. అది అక్కడ చెప్పటం అనేది ఎందుకు స్లిప్ అయ్యాడు పాప ఆయన? ఇప్పుడు మీకు భారతదేశం ఎంత ఇచ్చింది సార్? మీకు బ్రిటన్లో ఇల్లున్నాయి, యుఎస్లో ఇల్లున్నాయి, మీరు మా చెన్నైలో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఎంతమంది మీతో పనిచేస్తారు, ఎంత పెద్ద షోలు. మీరు మిగతా వాళ్ళందరిలాగా ఇక్కడికి వచ్చి షోలు చేయరు, ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బాలీవుడ్ ఛాన్స్ ఇవ్వలేదు అన్న పాయింట్ ఓకే, బట్ ఇంకో పాయింట్ అది బాగాలేదు, అది నాకు నచ్చలేదు. చూపి ఓపెన్ బాలీవుడ్ పేరుంటే నేను చెప్తాను. ఎందుకంటే బాలీవుడ్ రెహమానే ట్రెండ్ మార్చాడు. అవును, అటు రెహమాన్ ఇవ్వకపోవడం ఏంటి అంటే ఆయన ఉద్దేశంలో అలా చెప్తే నాకు అది బాధేస్తుంది. కానీ అది కూడా తప్పే సార్. దాదాపుగా 2000 సంవత్సరం నుంచి 30 సినిమాలు రెహమాన్ మ్యూజిక్ చేశాడు బాలీవుడ్ లో. అన్ని పెద్ద సినిమాల్లో హిట్స్ కదా, అన్ని హిట్స్, సూపర్ డూపర్ హిట్స్. నిన్నగాక మొన్న వచ్చిన చావా ఎంత పెద్ద విజయం సాధించింది. ఆయన కాదు మ్యూజిక్, చావా ఆయనే సార్. రెహమాన్ కాదు, రెహమాన్ సార్. జస్ట్ 100% చావా ఆయనే సార్, 100% సార్. నేను మొత్తం ఆన్ పేపరే మాట్లాడుతున్నాను. చావా అంత పెద్ద విజయం. ఛత్రపతి శివాజీ కొడుకు చరిత్ర అంత పెద్ద చేసినప్పుడు అది ఒక రిలీజియస్కి సంబంధించిన ఫిల్మ్ అని ఇతని నోట్తో చెప్తాడు. అది హిస్టరీ కదా సార్, అది హిస్టరీ. ఎలాగా ఇతను ఇలా మాట్లాడతాడు సార్? ఎంత బాధ వస్తుందంటే నిన్నటి నుంచి మీకు చెప్పలేదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ అని చెప్పాను. కానీ ఇతని టాపిక్ కనుక కరెక్ట్గా మాట్లాడగలిగితే మీరే మాట్లాడాలనే ఉద్దేశంతో ఓన్లీ మీ ఒక్కళ్ళకే ఫోన్ చేశాను. నేనే మాట్లాడతాను. ఎంత బ్లంట్గా ఆయన చెప్పిన తర్వాత
స్లిప్ అయ్యాడా ఎప్పుడు అలా మాట్లాడే వ్యక్తి కాదు. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద మాట అనడం అనేది ఇది ఎంత సమాజానికి, దేశానికి, అందరికీ పెద్ద అసలు ఈయన ఏంటి అనేది మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేద్దామని మొత్తం వికీ ఓపెన్ చేస్తే వీళ్ళ ఫాదరు మలయాళంలో ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అంటే అతను అసిస్టెంట్గా పనిచేశాడు దేవరాజన్ మాస్టర్ దగ్గర, కండక్టర్ అసిస్టెంట్గా పనిచేశాడు. చాలా మంచి యాటిట్యూడ్స్ వాళ్ళ అమ్మ అయితే మహాతల్లి. వీడు బంగారం అమ్మ. ఈరోజు చెప్తున్నాను, రెహమాన్ చాలా గుడ్ నేచర్డ్ పర్సన్. నేను చెప్తాను, నా బిడ్డగా చెప్తున్నాను, నేను నా కొడుకులా చెప్తున్నాను. వాడు అంత మంచి గుణవంతుడు, చాలా మంచి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. కానీ మీరైనా చెప్పండి సార్, కనీసం ఒక సారీ టు మన పద్మభూషణ్ ఇచ్చారు సార్ భారతదేశం, ఎంత గౌరవించింది సార్ ఆయన్ని. ఆయన వరకు వెళ్ళి ఉంటుంది ఈ విషయం అంతా. డెఫినెట్గా అతను తనే చెప్తాడు. ఒకవేళ తప్పుగా తనకైనా స్లిప్ అయ్యి ఉంటే మటుకు యూ విల్ డెఫినెట్లీ అపాలజైజ్, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ఎంతమంది హర్ట్ అవుతున్నారు, ఎంతమంది ఇప్పుడు రాజకీయంగా రచ్చ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడే నేను కొన్ని వీడియోస్ చూశాను, మొత్తం బాలీవుడ్ అంతా కూడా. అయితే మీరు మళ్ళీ హిందూగా మారండి, మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి వెటకారం చేస్తారు. అంటే ఇక్కడ నీ టాలెంట్కి ఇస్తారు కానీ అవకాశాలు కొత్త రకం వస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఎరా చూసేసిన తర్వాత వినడానికే చాలా ఉంది, అలా మాట్లాడుతున్నారు సార్ అందరూ. ఇక్కడ మన దగ్గర నుంచి, మన సౌత్ నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి, ఆస్కార్ రేస్లో నిలిచిన వ్యక్తి ఇలా మాట్లాడటం సమంజసమేనా? ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు ఇవ్వలేదు అంటే ఈ సినిమాలు ఇవ్వకపోవడం కాదు, ఈయన దొరికి ఉండడు, చాలా బిజీ. తమిళ్లో ప్రతి బుడంక సినిమాలు కూడా చేసేస్తున్నాడు ఈ మధ్య. అంతకుముందు ఒప్పుకున్నాడు కాదు. అంటే తన మార్కెట్ కావాలంటే అదే మిగతా వాళ్ళు వస్తున్నారు, పోటీగా వస్తున్నారు కాబట్టి జాగ్రత్త పడుతున్నాడు. దాంట్లో తప్పులేదు. ఒక కంపోజర్గా తన స్థానాన్ని మనం నిలబెట్టుకోవడం తప్పులేదు. ఇప్పుడు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు, బాగా పాపులర్ అవుతున్నాడని అన్ని ఒప్పుకుంటూ చేస్తున్నాడు. తమిళ్లో కూడా సక్సెస్ ఇస్తున్నాడు ఆయన, మంచి సూపర్ హిట్సే ఆయన చేసినవి. బాలీవుడ్ ఎందుకంటే ఇక్కడ బిజీ అవ్వడం వల్ల అక్కడ డేట్స్ ఏదో దొరకపోవటము. నువ్వు అన్నట్టు కొంచెం బాగా టైం తీసుకుంటాడు రెహమాన్. ఇప్పుడు అది అందరికి అలవాటే. అది పడిగాపులు పడాల్సిందే. సుభాష్ గా అయితే అక్కడే పడుకునేవాడు. సుభాష్ గా ఇది ఒక స్టోరీ ఏఆర్ రెహమాన్ గారు చెప్పారు సార్. ఏఆర్ రెహమాన్ గారు తాల్ టైంలో చెప్పి, మీరు డబ్బులు ఇచ్చేది నా పాటకు కాదు, నా బ్రాండ్కి అన్నాడు. మీరు ఇచ్చే 3 కోట్ల రూపాయలు పాటదే ఉంది, ఎవరైనా ఎలాగంటే నేను వర్క్ చేశానుగా. రెహమాన్ చెప్పే సుభాష్ గారి నా దగ్గరకు వచ్చాడు. ఒక త్రిమూర్తి అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. అనిల్ కపూర్. అంత లక్ష్మీపతి పేర్ల ట్రెండ్ అయింది. ఫుల్ అదే స్టైల్, ఆ డప్పులు, వైలెన్స్, అదే స్టైల్. నేను ఒక మ్యూజిక్ చేస్తే వచ్చి, కొట్టిజీ ఇదర్ ఐ నీడ్ దట్ దఫ్లీ వాలాను, దఫ్లీ సార్, సార్ ఇది మ్యాచ్ అవుతుంది సార్ దీనికి, నేను ఐ వాంట్ టు గివ్ డిఫరెంట్ కలర్ ఆఫ్ మ్యూజిక్. నో కొట్టిజీ జస్ట్ లిసన్ దిస్ అని ఏదో పాడుతున్నాడు డప్పు గురించి. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇది ఇంకా అక్కడే ఉన్న లక్ష్మీపతి పేర్ల దగ్గర ఉన్నాడు రా పోపు మనం చెప్పండి. ఆ బిట్ వరకు అది చేసేసాను దాంట్లో, ఇది త్రిమూర్తి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగా అసలు త్రిమూర్తి టైంలో అంట సుభాష్గా పడుకుంటారంట. ఎప్పుడో 3-4 గంటలకు అప్పుడు లేచి ఎక్కడ మారేమనంటే బాయ్ని అడుగుతారంట. అవరు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఐలాండ్కి వెళ్ళిపోయాడంట. పడుకోను ఏమో నాకు చెప్పలేదు కదరా బాబు అండి. అంతే అలా ఉంటుంది రెహమాన్. అతను మూడ్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆ టాపిక్ చెప్పింది కూడా వైరల్ అవుతుంది సార్ మార్కెట్లోకి. ఇలాగా మీరు ఇచ్చే డబ్బు నేను ఎవరితో అయినా చేపిస్తాను, ఇది అక్కడ ఏఆర్ రెహమాన్ అనే ఒక బ్రాండ్ వేపిస్తున్నాను కాబట్టి దానికి మీరు ఇచ్చే వాల్యూ అంటే అఫ్ కోర్స్ ఇట్స్ బ్రాండ్, డిమాండ్ అండ్ సప్లై కూడా అయి ఉండొచ్చు. అది చెప్పడం తప్పలేదు, కరెక్టే కదా సార్. ఒకసారి బ్యాటరీ చేంజ్, వాటర్ తీసుకొచ్చి. వాటర్ ఏమో అది ఓపెన్ చేసాము, మళ్ళీ బ్లెండ్ చేసావు, చాలా బాగుంది సార్. అయితే సంగీతానికి భాష మతం లేవని మనం నమ్ముతాం. సంగీతానికి భాష మతం లేవని మనం నమ్ముతాం. లేవు. రెహమాన్ గారు ఎన్నో హిందూ భక్తి గీతాలకు, ఉదాహరణకు కాశీయాత్ర, శ్రీనివాస గీతాలు అద్భుతమైన స్వరాలు అందించారు. ఆ పాటలు హిందువులే కాదు అందరూ ఆస్వాదిస్తారు. అంతటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మత రాజకీయాల వల్ల అవకాశాలు పోతున్నాయి అని అనడం, తన సంగీతాన్ని కూడా ఒక పరిధిలోకి నెట్టేయడం కాదా? మీరు చెప్పండి కోటి గారు. కరెక్టే. అంటే ప్రాక్టికల్ అలా జరిగిందా? ఆయనకి జరిగింది అలాగా? ఆయన జరిగిందని చెప్తున్నాడు. చెప్పడంలో తప్పే ఉంది దాంట్లో. ఆయన జరిగింది, జరిగిన విషయాన్ని వెలిపించడం తప్ప సార్. అది మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతాయి సార్. కానీ మీకు ఒక బాధ్యత ఉంటుంది. మీరు కోటి గారిని ఇలా మాట్లాడమని ఇప్పుడు మీకు అవకాశం లేదు, మిమ్మల్ని ఎవరో చేసేసారో అని చెప్పేసి మీరు మాట్లాడతారా సార్? ఎన్ని ఎవరెస్టులు చూసారు మీరు? మీరు ఎలా మాట్లాడతారు?
తను కూడా ఎన్నో చూశాడు కదా. అవును, ఆయన చూసిన ఆయన ఎలా మాట్లాడతాడు అంటున్నా నేను. ఎన్ని అసలు ఒక ప్రెసిడెంట్ లెవెల్లో అవును మన్నలను పొంది అక్కడ ప్రెసిడెంట్ దగ్గర షోలు చేసి ఆయన నువ్వు అన్నట్టు ఎన్ని సార్ పద్మభూషణ్ రావటం ఏంటి సార్? పద్మభూషణ్ గవర్నమెంట్ ఎంత ప్రేమించినట్టు అతన్ని. అంత అంత గొప్ప స్థాయికి అది. అంటే నేనేంటి అతనికి కొంచెం ఆ మధ్య తను వైఫ్కి అవును డైవర్స్ టాపిక్ వచ్చింది. డైవర్స్ టాపిక్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసారని ఏదో తెలుసు. అవును అవును. బట్ ఇదన్నీ ఎందుకు జరుగుతుంది? మైండ్ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నప్పుడు ఇతను మ్యూజిక్ కాకుండా వేరేమైనా బిజినెస్ పెట్టి దాంట్లో ఇది అవటం ఇవన్నీ దానికే కారణాలు అవుతాయి డెఫినెట్గా. ఒక మనిషి ఫ్రస్ట్రేట్ అయ్యాడంటే ఫైనాన్షియల్ విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ అవుతుంది, కానీ ప్రొఫెషనల్ విషయంలో అవ్వడానికి ఛాన్సే లేదు ఫ్రస్ట్రేషన్. కానీ ఒక పోనీ అది మన ఇంటి దగ్గర ఎక్కడన్నా మాట్లాడితే అది వేరే. బీబీసీకి వెళ్ళి అది మటుకు చాలా తప్పు. బీబీసీలో అతను అలా మాట్లాడడం అది కంట్రోల్ తప్పాడు. అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగంటే ఇది మంచి తరుణం కాదు. ఆయన మాట్లాడింది బట్టి చాలా తప్పు. ఆయనకి ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు సార్, గవర్నమెంట్ కానీ విడిగా కానీ. ఇప్పుడు ఒక పక్కన మీరు లెక్కేసుకుంటే అతనికి వచ్చిన అన్ని ఫిలింఫేర్ అవార్డులు ఏ సంగీత దర్శకుడికి లేవు. అల్టిమేట్ కంపోజర్, గ్రేటెస్ట్ కంపోజర్ వాడు సార్. గ్రేటెస్ట్ కంపోజర్ కాబట్టి ఇంతమంది భారతీయులు సఫర్ అవుతున్నారు సార్. ఎంతమంది ఫీల్ అవుతున్నారో తెలుసా ఆయన మాట్లాడిన మాటలు. నేను రాత్రి నుంచి నిన్న ఉదయం నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాను సార్. అసలు దేశం మొత్తం ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చారు. అవును. నేను బట్ అంటే నాకు తన గురించి మీరు అడిగారు. నాకు తెలిసిన దిలీప్ రెహమాన్ చాలా అతను మోస్ట్ డెడికేటెడ్ పర్సన్, వెరీ సాఫ్ట్ స్పోకెన్, చాలా మంచి మనసున్న మనిషి. తన వృత్తి తప్పితే వేరే ధ్యాస లేని మనిషిగా నాకు రెహమాన్ అంటే తెలుసు. కానీ ఇది ఢిల్లీ పాయింట్ ఆఫ్ నాకు తర్వాత ఎక్కడ ఫీల్ అయ్యానంటే ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బ్ తెచ్చుకున్నాడు. అక్కడ నేను బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. అది కూడా అడుగుతాను సార్, అది కూడా ఉంది నా దగ్గర. వాడు నా కొడుకు లాగా, నా బ్రదర్ లాగా అంత అటాచ్డ్ మాకు. నాకు కానీ రాజుకు కానీ వెరీ మచ్ అటాచ్డ్ దిలీప్. అటువంటిది ఇలా చేసుకునేసరికి చాలా బాధపడ్డాను నేను. బట్ అతనితో నేను మాట్లాడే రేపో ఉన్నా కూడా ఈ విషయాలు అతను ఎప్పుడు ఎత్తలేదు. ఎందుకంటే తన పర్సనల్ విషయాలు దాంట్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. కానీ నాకు బ్రదర్లీహుడ్ మర్యాద ఇస్తాడు. కానీ నాకు నువ్వు చెప్పలేదు ఆ విషయం, నేను ఇలా నా భార్యకి డైవర్స్ ఇస్తున్నాను అన్నా, నువ్వన్నా చెప్పు ఏదని నువ్వు చెప్పలేదే, అప్పుడు నేను నీకు వాల్యూ ఇవ్వచ్చు. నాకు చెప్పలేదు నువ్వు, మరి నేను మళ్ళీ మాట్లాడితే అది బాగోదు కదా. అందులో నేను అసలు నెవర్ ఆ టాపిక్ ఎత్తలేదు వాడితో. కానీ ఇప్పుడు మొత్తం కూడా మాట్లాడుకుంటున్న క్వశ్చన్, ఇప్పుడు ఇతనికి ఈ పద్మభూషణ్లు ఇచ్చాం, ఫిలింఫేర్లు ఇచ్చాం, ఇప్పుడు వీటన్నిటిని వెనక్కి తీసుకోవాలని ఎవరో ఒక తుండ్రోడో ఎవరో ఒకడు మాట్లాడితే అప్పుడు మీరు భారతదేశానికి ఇచ్చిన విలువని తగ్గించినట్ట పెంచినట్ట? చాలా తప్పు. అది మటుకు తను బ్లెండర్ చేసాడు, సెకండ్ బ్లెండర్. ఒక పక్క ఫ్యామిలీలో ఇష్యూస్ రావటం, అది బయటికి రావటం ఒక పక్క అయితే, ఇంకో పక్క అయితే అంటే దిష్టి దోషాల ఏంటి, దేనివల్ల ఇలాగ అవుతుంది? అసలు ఒక మంచి వ్యక్తి ఇలా అయిపోతున్నాడంటే డబ్బు వల్ల, హోదా వల్ల, పేరు వల్ల, కను దృష్టి వల్ల. ఇప్పుడు మళ్ళీ సరే ఆయన మాట్లాడినట్టే మాట్లాడతాను. సూఫీ మతం, నేను సూఫీని ఫాలో అవుతానంట. సూఫీ అంటే ఫకీర్స్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్తోని వాళ్ళు ఒకటే తరీకాలో ఉంటుంది. కానీ ఈయన సూఫీ అని మీరు వేసుకునే బట్టలన్నీ చూడండి బ్రాండెడ్ ఉంటాయని, ఆయనవన్నీ లక్షల్లో ఉంటాయి అవన్నీ. అంటే అతనికి వచ్చిన సూఫీ పాడేటప్పుడు తను హార్మోన్ పెట్టి కూర్చొని కింద తెల్ల పరుపు వేసుకొని దాంట్లో హార్మోన్తో పాడతాడు. ఆజా మేరీ ఆజా, అది దీని మీద చేశాడు ఆయన. ఎక్కడ కడప దర్గాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాశాడంట. అది కడప దర్గాలో కంపోజ్ చేశాడంట. నాకు తెలిసిన తర్వాత కోజా మేరీ కోజా ఆ పాట, అది సూఫీ. ఇప్పటికీ ఆ పాట ఎక్కడికో మిలియన్స్ రీచ్ అన్నమాట. అది నాట్ ఓన్లీ వాళ్ళకే కాదు, అందరికీ నచ్చిన పాట, రెహమాన్ కంపోజిషన్. సార్ రెహమాన్ పాట నచ్చని వాళ్ళు, వాటికి సంబంధించి రెహమాన్ పాటని విమర్శించే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు సార్. ఎవరు లేరు, నేను కూడా కాదు. కానీ ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చి దీన్ని రాజకీయంగా మార్చుకుంటారు. ఇప్పుడు ఇంత గొప్ప మంచి వ్యక్తికి రెహమాన్ ఇంత సక్సెస్లో ఉన్నాడన్నా ఇలాగైంది ఏంటిది నాకు అర్థం కావట్లేదు. అది నాకు అర్థం కావట్లేదు సార్. ఇది తప్పు కదా, ఈ స్టేట్మెంట్ తప్పు కదా. దీన్ని ఇమ్మీడియట్గా మీలాంటి వాళ్ళు అయినా సరే ఒక పబ్లిక్ స్టేట్మెంట్ లాగా ఇస్తే అది ఆయన దాకా చేరి రియలైజ్ అయ్యి, ఓహో నేను ఇలా అన్నా, నా తప్పు. విక్టింగ్ కార్డ్స్ వాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. విక్టింగ్ కార్డ్స్ వాడటం అనేది ఇక్కడ పెద్ద తప్పు.
రెహమాన్ గారు విక్టింగ్ కార్డు వాడకుండా అంటే దీనికి తన వెనకాల ఎవరన్నా ఉన్నారా ఇలా చెప్పించడానికి, తనకి ఇలా మారడానికి ఏమన్నా మనుషులు ఉన్నారా వెనకాల, అది తెలియట్లేదు. ఆయన ఎప్పుడు ఇలా మాట్లాడమ్మా సార్, నేను మీకు లింక్ పంపిస్తాను సార్, మీరు లింక్ పంపిస్తాను, మీరు చూడండి. పొలైట్ వాడు, చాలా వాడు సార్, నేను క్షమించిన వాడు అంటున్నాను, నాకు చిన్నప్పటి నుండి వాడు ఇది కాబట్టి వారు అందువల్ల తను చాలా పొలైట్, హంబుల్ స్పీకింగ్, చాలా ఎంత నెమ్మదిగా ఉంటాడో మనిషి. ఎందుకు ఇలాగా అట్లా అతను మాట్లాడా ఇక వెనక ఎవరిని మాట్లాడిస్తున్నారా అని నాకు అనుమానం. ఇప్పుడు ఫైనల్గా అసలుకి మామూలుగా ముస్లిం సోదరులు చాలామంది ఉంటారు సార్, అందరం అన్నీ ఎంజాయ్ చేస్తాం, అందరూ కలిసే ఉంటాం. ఇలాంటి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక్కసారిగా మొత్తం దేశం అంతా రగిలిపోతుంది. ఎంత ప్రాబ్లం అయిపోద్ది సార్ అది. అది నా శిష్యుడిగా నా దగ్గర పనిచేసి ఇంత గొప్పవాడు అయ్యాడు, ఎంతో ఆనందం నాకు. ఆస్కార్ అవార్డు వచ్చింది, వాడు ఆస్కార్ అవార్డు వస్తే ఆ రోజు నేను ఎంత ఎమోషన్ అయిపోయానంటే, చాలా ఎమోషన్ అయిపోయాను. నాకు వచ్చినంత ఆనంద పడిపోయాను. తను అంత అవార్డు వచ్చినా కూడా కంట్రోల్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాడు అసలు. ఆస్కార్ అవార్డు వస్తే ఎంత ఎగ్జైట్ అయిపోతాం, కానీ ఎగ్జైట్ అవ్వకుండా కూల్గా ఉన్నాడు. అంటే ఎంత మైండ్ బ్యాలెన్స్ ఉంటుంది అతనికి. అంత బ్యాలెన్స్ ఉన్నాడు, ఎందుకు తప్పాడు అదే అర్థం కావట్లేదు. సడన్గా ఒక 1 year బ్యాక్ ఈ డైవర్స్ అమ్మా, నీకు ఆస్కార్ వస్తే నువ్వు ఎంత పొంగిపోవు అసలు. అవును, నేనైతే ఇంకా అద్దులు మొత్తం పగిలిపోయేదా. పార్టీ చేసుకుంటే పార్టీ అక్కడే కూల్గా వచ్చాడు, వాళ్ళ అమ్మ పేరు చెప్పాడు, అంతే. ఎల్లం పొగళం ఇறைవనికి అన్నాడు. అంటే అంత ఈ కీర్తి ఘనం అంతా భగవంతుడికి అన్నాడు. అందులో భగవంతుడికే చెందుతుంది అని. తర్వాత అంత కూల్గా మాట్లాడి, అదే మెయిన్ వర్డ్ తను చెప్పింది. అంత హంబుల్గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు ఇలా మాట్లాడాడు అదే ఎవరికి ఇది ఒక అర్థం కావట్లేదు. అది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో లేకపోతే స్లిప్ అయ్యాడా. సమ్టైమ్స్ మనం స్లిప్ కూడా అవుతాం. ఒక హోదాలో ఉన్నప్పుడు ఎన్నో ఉంటాయి మైండ్లో. దాంట్లో మాటల్లో ఒకసారి శివ ఇప్పుడు మనందరూ మాట్లాడుకుంటారు, ఏదో ఒక నేను లోపల ఏదో ఫీలింగ్ ఉంటుంది, తప్పు నేను ఒకసారి బయటపడిపోతాను. అలా ఏదన్నా జరుగుంటుందా రెహమాన్ విషయంలో? నేను అదే బాధపడుతున్నాను రెహమాన్ విషయంలో. ఎప్పుడు ఇలా మాట్లాడిన వ్యక్తి ఎంతో నమ్రతతో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. తను ఎగ్జైట్మెంట్ చూపించాడు. అంత పెద్ద షో జరుగుతున్నా కూడా ఆడియన్స్తో కూల్గా మాట్లాడతాడు. వాట్ యూ వాంట్ టు కంటిన్యూ మోర్ ఆర్ వాట్ ఇదే వాళ్ళు ఎస్ అంటే మరి ఏం పాట కావాలి లాస్ట్ అందరూ జై హో అంటే ఆ పాట పాడతాడు. ఇలాగ ఆడియన్స్తో మింగిల్ అవుతూ ప్రశాంతంగా ఉంటాడు మనిషి. ఇలాగ మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు రెహమాన్. ఇది వేరే రెహమానా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు ఆ వేరే రెహమాను ఏం సమాధానం చెప్తాడని దేశం అంతా ఎదురు చూస్తుంది సార్. ఇది ఇంతటితో అయితే వదిలిపెట్టరు. దేనికంటే ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. బాలీవుడ్లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఆ బాలీవుడ్లో పెద్ద పెద్ద జర్నలిస్టులు, పెద్ద పెద్ద మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళే సోనూ నిగమ్ ఒకటి వచ్చింది టాపిక్. ఆయన కూడా ఏఆర్ రెహమాన్ గారి గురించి నాకు తెలుసు, ఆయన కొన్ని ఇలాగ మాట్లాడతాడనే టాపిక్ వచ్చింది. షాన్ మాట్లాడాడు. షాన్ ఏమన్నాడు సార్? అది కూడా మనం ఇప్పుడు నెగిటివ్ అన్నారు. నెగిటివ్ కదా సార్, టాపిక్కే నెగిటివ్ జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడతారు కదా. ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఎవరెవరికి ఏం నష్టాలు జరిగినాయి, ఎవరెవరు ఎలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆయన సోనూ నిగమ్ మాట్లాడితే ఒక టిపికల్ మనిషి. బీబీసీ క్వశ్చన్ ఏంటి, రెహమాన్ అడిగాడు వాడు, నువ్వు ఎందుకు హాలీవుడ్లో నువ్వు బాలీవుడ్లో ఎందుకు చేయట్లేదు అని అడిగాడు వాడు క్వశ్చన్. అంటే ఆయన అడిగింది ఏంటంటే ఒక ఫ్లోలో అడుగుతూ వెళ్ళాడు సార్. మీరు మామూలుగా కనుక ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అలాగా ఏదో ఒక పర్టికులర్గా తీరు, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఇంటర్వ్యూ మొత్తం చూడట్లేదు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా ఎన్ని భాగాలుగా కట్ అవుతాయి, ఎన్ని రకాలుగా వెళ్తుంది అనేది మనకి తెలియదు. అది డిఫరెంట్గా ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం చూసే ఓపిక ఎవరికి. వాళ్ళు ఏదైనా కావాలని కట్ చేసి పెట్టారా? పెట్టారు సార్, పెట్టేది ఉంది. అది ఫుల్ ఇంటర్వ్యూ సార్. అది ఫుల్ ఇంటర్వ్యూలో ఫ్లోలో వెళ్ళేటప్పుడు దాని టైమింగ్ వేరు. అదే కరెక్ట్. ఈ ఫ్లోని మొత్తం ఆపేసి లేదు నన్ను ఇలా నాకు అన్యాయం చేశారు శివ, నాకు ఇలా ఇది కట్ చేసి ఇది తప్పు. ఫ్లోలో చెప్పిన దాన్ని తీసి ఆ క్లిప్పింగ్ బట్టి తీసి వేయటం ఎంత అది కరెక్ట్ కాదు. అంటే ఐ మీన్ అది పర్టికులర్ టాపిక్ని డివైడ్ చేసి వేయటం, ఒక క్వశ్చన్ని మీ పేరు ఏంటి అనగానే కోటి గారు అని చెప్పడం వరకు కట్ చేసి వేస్తే తప్పే ఉంది సార్. అంతే, అట్లనే ఉంది. అదేమి వాళ్ళేం చేసింది కదా సార్. హీఈస్ హిమ్సెల్ఫ్ లాస్ట్ 10 yearsలో ఒక 10 yearsగా పవర్ షిఫ్ట్ అయిన కారణంగానే నాకు బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయనే స్టేట్మెంట్ ఇతను ఇచ్చాడు. ఈ పవర్ షిఫ్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, ఎక్కడ మాట్లాడుతున్నాడు?
బీబీసీలో. ఇవన్నీ కూడా ఒకదానికి లింకప్ అయి ఉంటాయి. అది ఎక్కడ తప్పు కాదు సార్. ఆయన అలా అసలు ఎప్పుడైతే విక్టిమ్ కార్డు వాడారో, నేను మైనారిటీ కాబట్టి, చాలా తప్పు వర్డ్ అది ఇప్పుడు మన భారతదేశం గమనించింది సార్. అసలుకి రాష్ట్రపతి అయిన వాళ్ళు ఎవరు? అబ్దుల్ కలాం గారు, జాకిర్ హుసేన్ గారు ఎవరు? ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ఎవరు? ముర్ము ఆవిడ. అవును, ముర్ము, ద్రౌపది ముర్ము గారు. ముర్ము. ఓకే. వీళ్ళందరూ అసలుకి భారతదేశం సర్వమతల సమ్మేళనం అనే సంగతి అందరికీ తెలుసు. సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా పాటిస్తుంది అనే సంగతి అందరికీ తెలుసు. రాత్రి నాతో ఒక అతను మాట్లాడుతూ అసలు ఇక్కడ మైనార్టీలు ఎవరన్నా, మైనార్టీలు ఎవరు? హిందువులందరూ మైనార్టీస్ అంటున్నాడు ఆయన. నాకైతే శివ చాలా బాధేస్తుంది. నా రెహమాన్ ఎప్పుడు ఇలాగ మాట్లాడి నేను వినలేదు. ఇంత దేశం అంతా రగిలిపోయే విధంగా తను ఎందుకు ఇలా మాట్లాడాడు, ఎందుకు స్లిప్ అయ్యాడు, ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. ప్లీజ్ దయచేసి దీన్ని ఇంకా నన్ను మటుకు మాకు ప్రొలాంగ్ చేయి. ఎందుకంటే నేను దీనికన్నా నేనేం చెప్పలేను. నా రెహమాన్ని నేను వేరే రకంగా చూశాను. ఇలా మాట్లాడుతానే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలా బాధగా ఉంది. వాడు నా బిడ్డలాగా. కానీ మీదే మాట్లాడగలరు, మీతేనే ఏం మాట్లాడుతాను, నేనేం చెప్పను. అంటే ఇప్పుడు ఆఫ్టర్ అవర్ కాన్వర్సేషన్ నేను ఇమీడియట్గా తనకి నేను మెయిల్ చేస్తాను. ఇలా మొత్తం ప్రపంచంతో అంటే దేశం అంతా రగిలిపోతుంది, నువ్వు ఇలా గమ్మును కూర్చుంటే లాభం లేదు, నువ్వు డైరెక్ట్ మీడియా దగ్గరికి వచ్చి అపాలజీస్ చెప్పు అని నేను ఇప్పుడు పెడతాను. పెట్టండి సార్. అపాలజీస్ ఏంటంటే స్లిప్ అయ్యని చెప్పు అంతే. విషయం ఏంటో కరెక్ట్గా చెప్పు. విషయాన్ని కరెక్ట్గా కన్విన్స్ చేస్తే అందరూ గప్చుప్ అయిపోతారు. విక్టిమ్ కార్డు వాడుకోవద్దు. దేనికంటే విక్టిమ్ కార్డు వాడిన వాళ్ళలో అజరుద్దీన్ ఒకడు. మనం ఎంత ప్రేమించాం సార్ ఆయన క్రికెట్ని. మనవాడు అసలు ఎంత అద్భుతమైన కెప్టెన్సీ అని, ఎన్ని విజయాలు వచ్చినాయి. ఆ టైంలోనే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వెంగ్ సర్కార్ అసలు ఎంత పెద్ద ప్లేయర్స్ ఆడారు. ఆ టైంలో అంతా అయిపోయిన తర్వాత ఒక బెట్టింగ్ దానిలో దొరికినప్పుడు నేను మైనార్టీ కాబట్టి నన్ను ఎరికిచ్చాడు. ఇది తప్పంటాను నేను. మిమ్మల్ని గౌరవించినప్పుడు, మిమ్మల్ని ఆకాశంలో భుజాల మీద పెట్టుకున్నప్పుడు లేనిది బాధ. అసలు ఆ స్పెక్యులేషన్ గొడవే లేదు, అసలు లేదు. భారతదేశం అందరికీ వాళ్ళ స్థానాలు ఇచ్చింది. భరతమాత ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎవడన్నా వాడు సొంత టాలెంట్తో రావచ్చు, ఎదగచ్చు. అసలు కొడిగట్టి పరగట అంటారు, తమిళ్ అంటారు, జెండా ఎగరేస్తూ ఉండొచ్చు. అటువంటిది భారతదేశం. ఏ దేశంలో ఉంది చెప్పు, మనకున్న ఫ్రీడమ్. ఈరోజు నువ్వు ఏమన్నా చేయొచ్చు దేశంలో. అంటే బ్యాడ్ థింగ్స్ హెస్ హ్యాపెన్, గుడ్ థింగ్స్ ఎంతన్నా చేయొచ్చు. మిగతా దేశాలు అన్ని సిస్టమ్. అక్కడ యూరోప్ ఒక సిస్టమ్, అమెరికా లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్. ఇక్కడ అటువంటిది మన దేశం ఎంత చక్కగా, ఎంత గొప్ప దేశం. 140 కోట్ల మందిలో ప్రజాస్వామ్య దేశం, లేటెస్ట్ కంట్రీ మా ప్రపంచంలోనే భారతదేశం. ఇలాంటి కంట్రీలో గర్వంగా ఎంత గర్వంగా ఉంటాము. ఎప్పుడు పుట్టిన భారతీయుడిగానే పుట్టాలి. మన దేశంలో ఉంది స్వేచ్ఛ, ఆనందం, ఫ్రీడమ్, ఆ గాలి, ఆ వాతావరణం ఎక్కడుంది? ఎంత ఫారెన్కి వెళ్తే చలి, కొట్టుకుని సావాలి అక్కడ. చలి ఇది వేసుకుంటూ రగ్గులు వేసుకుంటూ మనకి చూడు ఎంత ప్రశాంతి. ఎంత కావాలో చలి అంతే, ఎంత కావాలో అంతే. ఆ కాశ్మీర్కి వెళ్తే ఏదో స్నోగా పడుద్ది. కానీ మనంతా మిగతా అంతా చూడు, ఆల్ ది స్టేట్స్ హెల్దీ స్టేట్స్. కానీ అదే సార్, అందుకనే మీతో ఈ టాపిక్ తీసుకురావాల్సి వచ్చింది. మాకు కూడా కోటి గారిని అద్భుతంగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశమే తప్ప, నాకు అంటే ఎప్పటి నుంచో ఎదుగుతున్నాను, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వస్తారని. మీతో కూడా కలిసినప్పుడు 10 సార్లు ఇప్పటికి మాట్లాడుంటాను. అమ్మ టైం చూసుకుందాం, వద్దాం అనుకున్నారు. అనుకోకుండా ఇది నిన్న జరిగింది, వాళ్ళు మీరు వచ్చేసారు. అందుకని తప్పనిసరి అడగాల్సి వచ్చింది. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతామని అస్సలు లేదు. కాదు, అంటే అదే చెప్తున్నా కదా, తను ఇలా అనడం నాకు చాలా బాధాకరంగా. ఇప్పుడు అది మీరు ఈ విషయం మాట్లాడుతూ ఇక్కడ రైజ్ చేసేసరికి నాకు చాలా మైండ్ అంతా వేరేలాగా అయిపోయింది. నాకు ఇంత అయిపోయిందా ఈ విషయం అని అది బాధగా ఉంది. నేను డెఫినెట్లీ నా తరపున నేను ట్రై చేస్తాను. తనకి మెయిల్ చేసి, దయచేసి నువ్వు ఇప్పటితో ఆపేసేది, దీన్ని స్టాప్ చేయి, ఇమీడియట్లీ అపాలజీస్ చెప్పేసేయి, ఎలా చెప్తావు చెప్పు అన్నట్టు. నా మాట వింటాడో లేదో ఆయన తెలియదు నాకు. ఆ భగవంతుడే ఏదో నా ద్వారా వాడికి చెప్పించి తనకి మంచి జరిగేలాగా మనందరూ ప్రే చేద్దాం. ఎందుకంటే మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, చాలా బంగారం లాంటి వాడు. తనకి ఇలా జరిగిందంటే ఏదో బ్యాడ్ టైం అనాలి. ఒక్కోసారి కొంత టైం కూడా వాతావరణం మారుతుంది. ఈ గ్రహాలు అంటారు కదా, దట్స్ ఆల్ రియల్ ఫ్యాక్ట్స్. అలా కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు ఆయనకి. వాటన్నిటి నుండి తను బయటపడాలని మనస్ఫూర్తిగా నేను దేవుని ప్రార్థిస్తాను, అల్లాని ప్రార్థిస్తాను, నా వెంకటేశ్వర స్వామిని, బాబాని ప్రార్థిస్తాను. మా రెహమాన్ మళ్ళీ మామూలు అయిపోయి అందరిలోనూ చెడు
ఉద్దేశం పోవాలి, ఆయన మీద పడిన ఈ మచ్చ శాశ్వతంగా తొలగిపోవాలి. అది నాకు. అయితే ఇప్పుడే ఇందాక నేను వస్తున్నప్పుడు మన ఇంటర్వ్యూలో కూర్చునే ముందు జావేద్ అలీ గారు మీకు ఐడియా ఉంటే ఎంత పెద్ద రైటర్ సార్. ఆయన మాట్లాడారు, అసలు ఆయనకు అవకాశాలు తగ్గడం ఏంటి, ఆయన ఎప్పుడు ఇండియా బాలీవుడ్ తక్కువగా చూసింది ఆయన్ని అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి నో 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 ఇట్స్ రాంగ్ అని చెప్పి అంత పెద్ద వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మొత్తం నేషనల్ అంతా కూడా చూస్తున్నప్పుడు అది ఎందుకు ఊరుకుంటుంది? ఊరుకోరు కదా. జావేద్ అఖ్తర్ చెప్పారంటే ఇంకా అమ్మో, ఆయన చాలా పెద్ద మనిషి. అవును సలీం జావేద్ షోలే అంతా రాసింది అవును వాళ్ళే. ఆయన. చాలా మాకు మ్యూజికల్ సైడ్ కూడా పెర్ఫార్మెన్స్ రైట్స్ అంతా ఆయనే, ఈజ్ హెడ్ అనమాట. ఓకే. మాకు అందరికి రైట్స్ రావటం, సింగర్స్ కి మాకు అందరికి పెర్ఫార్మెన్స్ రైట్స్ లో ఆయన ఈజ్ వెరీ బిగ్ రోల్.